కుబేరా మూవీ రివ్యూ. ఆనంద్, గోదావరి లాంటి ఫీల్ గుడ్ సినిమాలని తెలుగు ప్రేక్షకులకి బహుమతిగా ఇచ్చిన హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి చిత్రాలతో కుర్రాల మైండ్ సెట్ మార్చేసిన లీడర్ లాంటి సినిమాతో అందరినీ ఆలోచింపచేసిన ఫిదా, లవ్ స్టోరీ లాంటి సినిమాలతో ప్రేమరాగాలు పలికించిన ఏం చేసినా అది శేఖర్ కమ్లాకే దక్కింది. ఎందుకంటే ఇలాంటి చిత్రాలు తీయాలంటే ఆయనలో ఎంతో సెన్సిబిలిటీ ఉండాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన తీసేవి కేవలం చిత్రాలు కాదు, అవి మనందరి బతుకు చిత్రాలు. అలాంటి డైరెక్టర్ శేఖర్ కమ్లకి ధనుష్ లాంటి యాక్టర్ దొరికితే, నాగార్జున లాంటి స్టార్ దొరికితే, రష్మిక లాంటి హీరోయిన్ దొరికితే కుబేరా అంటూ బిచ్చగాడి సినిమా తీస్తున్నారేంటబ్బా అని చాలామందికి మొదట్లో చిన్న చిన్న సందేహాలు వచ్చాయి. కానీ కుబేరా సాంగ్స్ ట్రైలర్ చూసిన తర్వాత శేఖర్ కమ్లా ఏదో అద్భుతమే చేయబోతున్నారని ఫ్యాన్స్ బలంగా నమ్మారు. మరి ఈరోజు ప్రేక్షకులకు ముందు వచ్చిన కుబేరా సినిమా ఎలా ఉందో చూద్దాం. బిచ్చగాడు టు బిలియనీర్. బిచ్చగాడు టు కోటీశ్వరుడు ఎలా అయ్యాడో చూద్దాం. ఎన్నో ఏళ్లుగా సముద్రం లోపల ఉన్న ఆయిల్ని గుర్తించేందుకు ప్రభుత్వం ఒక ప్రాజెక్టు చేస్తుంది. అయితే సరిగ్గా ఆయిల్ చిక్కిన తర్వాత ఆ విషయాన్ని ప్రభుత్వానికంటే ముందు నీరజ్ మిత్రా అనే బడా బిజినెస్ మ్యాన్కి అధికారులు లీక్ చేస్తారు. దీంతో 15 ఏళ్లకు పైగా దేశానికి సరిపడా ఆయిల్ రింగ్ని తమ సొంతం చేసేందుకు పెట్రోలియం మినిస్టర్తో 1,00,000 కోట్లకి డీల్ కుదుర్చుకుంటాడు నీరజ్. వెంటనే ఈ విషయం తెలిసిన రింగులోని కార్మికుల్ని, అధికారుల్ని అందరినీ చంపేసి ఫైర్ యాక్సిడెంట్ అని క్రియేట్ చేస్తాడు నీరజ్. కట్ చేస్తే ఈ బడా డీల్ని ఎప్పటికీ ఎవరు కనిపెట్టకుండా ఉండేందుకు, ఎలాంటి దర్యాప్తులు జరిగిన నిజం బయటికి రాకుండా ఉండేందుకు జైలులో ఉన్న మాజీ సిబిఐ అధికారి దీపక్ తేజ్ని సాయం కోరుతాడు నీరజ్. ఇందుకు ప్రతిగా జైలు నుంచి దీపక్ని విడుదల చేస్తానని హామీ ఇస్తాడు. అలా బయటికి వచ్చిన దీపక్ ఈ డీల్ని పూర్తి చేసేందుకు నీరజ్కి బినామీలుగా 4 బిచ్చగాళ్ళని వెతికి పట్టుకుంటాడు. అందులో దేవ, ధనుష్ ఒకడు. వీళ్ళ పేరు మీద బోగస్ కంపెనీలు క్రియేట్ చేసి ఆ బ్లాక్ మనీని మొత్తం వైట్ చేసి వీళ్ళ ద్వారానే మంత్రుల బినామీలకు డబ్బులు చెల్లించాలని దీపక్, నీరజ్ ప్లాన్ చేస్తారు. అయితే అక్షరం ముఖం రాని దేవ వీళ్ళ డీల్ గురించి ఎలా తెలుసుకుంటాడు? తెలిసిన తర్వాత దేవను వీళ్ళు వదిలేశారా? అసలు దేవా గతం ఏంటి? దేవాకి సమీర, రష్మిక మందన ఎందుకు సాయం చేస్తుంది? మధ్యలో ఖుష్బు ఎవరు? నిజాయితీపరుడైన దీపక్ ఎందుకు ఇలా తప్పులు చేస్తాడు? అసలు చివరికి ఏమవుతుంది అనేది తెరపై చూడాల్సిందే. శేఖర్ కమ్లా ఈ పేరు చాలు. సాధారణంగా శేఖర్ కమ్లా సినిమా చూసిన ఎవరినైనా ఎలా ఉంది అనే దానికంటే ఎంత నచ్చింది అని అడగటం ఆడియన్స్కి అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఆయన మంచి సినిమాలు తీస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే చెత్త సినిమా అయితే తీయలేరు అని ప్రేక్షకులకి చాలా నమ్మకం. ఆ నమ్మకాన్ని మరోసారి నిజం చేశారు శేఖర్ కమ్లా. అయితే కుబేరా సినిమా ఎలా ఉందో చెప్పే ముందు ఈ చిత్రం గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో శేఖర్ కమ్లా చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేయాలి. బిచ్చగాడికి అయినా కోటీశ్వరుడికైనా అమ్మ ప్రేమ ఒకేలా ఉంటుంది. దేశానికి, దేవుడికి కూడా బిచ్చగాడు, కోటీశ్వరుడు అనే తేడా ఉండకూడదు. సరస్వతీదేవి తల వంచుకోకుండా ఉండేలా సినిమా తీయాలని ప్రతిసారి ప్రయత్నిస్తుంటాను. కానీ ఈసారి మాత్రం సరస్వతీదేవి తల ఎత్తుకుని చూసే సినిమా తీశాను. గర్వంతో కాదు, నిజాయితీతో ఈ మాటలు చెప్తున్నాను అంటూ శేఖర్ కమ్లా అన్నారు. ముందు చెప్పిన ఆ మాటలని పక్కన పెట్టేసి నిజాయితీతో చెప్తున్నా అన్నారు కదా. నిజమే, చెప్పడమే కాదు, అంతే నిజాయితీగా ఈ సినిమాను ఆయన తీశాడు. అసలు దేశ పౌరులందరికీ సంబంధించిన సహజ వనరులు ఎందుకు ప్రైవేటీకరణం అవుతున్నాయి? అసలు వాటి వెనుక నిజంగానే పెద్ద మాఫియా ఉందా అనే ప్రశ్నలకి సినిమాలో కొన్ని సమాధానాలు ఇచ్చే ప్రయత్నం ఆయన చేశారు. డబ్బు, పవర్ మాత్రమే దేశాన్ని నడుపుతున్నాయి. ఇక్కడ నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం వీటికి చోటే లేదు అంటే సగటు పౌరుడిలోని ఒక ఆవేదనకి ఈ సినిమా అద్దం పడుతుంది. అలానే బిచ్చగాళ్ళు కూడా మనుషులే సామి. వాళ్ళని ఏదో అంటరాని వాళ్ళలా చూడక్కర్లేదు. వాళ్ళ వల్ల దేశానికి ఏం ఉపయోగం ఉంది అనే ప్రశ్నలు పక్కన పెట్టి ఎలాంటి నష్టమైతే లేదనే విషయాన్ని గుర్తించాలి అన్న పాయింట్ని సూటిగా ప్రేక్షకుల గుండెలకి ఎక్కువ పెట్టారు శేఖర్ కమ్లా.
బిలియనీర్ అనే ముసుగులు వేసుకొని బిజినెస్ మ్యాన్ అంటూ కలరింగ్ ఇస్తూ దేశాన్ని అమ్ముకు తొప్పే బడా కార్పొరేట్ జంతువుల్ని గుడిమెట్లపై అడుక్కునే ఒక బెగ్గర్, వీలైతే సాయం చేయడమే కానీ హాని చేయడం రాని ఒక సాదాసీదా బిచ్చగాడు ఎలా ఢీ కొట్టాడనేదే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. దాన్ని శేఖర్ కమ్లా హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. తను నమ్మిన కథని ఎంత నిజాయితీగా చూపిస్తే, ఉన్నది ఉన్నట్లు చూపిస్తే జనాలకి అంత కనెక్ట్ అవుతుందన్న పాయింట్కి కట్టుబడి ఈ సినిమాని శేఖర్ కమ్లా తీశారు. అందుకు ఎక్కడ హీరోయిజం, అనవసరమైన ఎలివేషన్స్, అక్కర్లేని బిల్డప్లు ఏం లేవు. కథని ఎలా చెబితే హృదయాలకి హత్తుకుంటుందో అలానే చెప్పారు. ఏదో కోట్లు సంపాదించేద్దాం, ఉన్న ప్రపంచాన్ని అమ్ముకు దొబ్బేద్దాం, ప్రకృతిని నాశనం చేసేద్దాం, ఇది కాదయ్యా బతుకు. ఇక్కడికి వచ్చింది ఇలాంటివి చేయడానికి కాదు, బతికిచ్చింది బతకడానికి, బతుకు కోసం బతుకు, అంతేకాని అనే పాయింట్ని బలంగా చాలా గాఢంగా చెప్పారు శేఖర్ కమ్లా. ధనుష్కి హ్యాట్స్ ఆఫ్, నాగార్జునకి ప్లస్. ఇక ఇలాంటి చిత్రానికి ధనుష్ లాంటి స్టార్ హీరో ఓకే చెప్పడం చాలా గొప్ప విషయం. నిజానికి తెలుగు దర్శకుడైన శేఖర్ కమ్లా మన హీరోలని కాదని కోలీవుడ్ హీరో దగ్గరికి ఎందుకు వెళ్ళారా అనే ప్రశ్న సినిమా చూసే వరకు అందరికీ ఎక్కడో ఒక చోట రావచ్చు. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం ఎవరికి ఆ సందేహం కలగదు. ఎందుకంటే బిచ్చగాడి పాత్రలో నటించడం కాదు, ధనుష్ జీవించేశారు. కుక్కల పక్కన పడుకోవడం, చెత్తలో పడి దొర్లడం, ఎక్కడ ఎలాంటి బిల్డప్లు లేకుండా బిచ్చగాడు ఎలా ఉండాలో అలానే కనిపించడం, ఆయన చూపు, తినే విధానం, మాట్లాడే మాట, నడిచే తీరు హృదయాలలో శాశ్వతంగా ఉండే ఆ ప్రశాంతతని తన కళ్ళల్లో ఇట్టే కనిపించేలా చేశారు ధనుష్. సినిమా చూసిన తర్వాత ఈ పాత్రలో ధనుష్ని తప్ప వేరే ఎవ్వరిని ఊహించలేరు, అంతలా తన నటనతో కట్టిపడేశారు. మరోవైపు నాగార్జున లాంటి స్టార్ ఈ సినిమాలో చేసిన పాత్ర నిజంగా ప్రశంసనీయం. ఎందుకంటే కథని మలుపు తిప్పే పాత్రలు చాలానే ఉంటాయి, కానీ కథలో ఉంటూ కథని చెప్పే పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి నిజాయితీపరుడు పాత్రలో నాగార్జున నటించారు. దేశానికి ఏదో చేసేయాలని సిబిఐ ఆఫీసర్ అయిన ఓ వ్యక్తిని అదే వ్యవస్థలు, సంస్థలు అక్రమ కేసులు పెట్టి జైల్లో తోసేస్తే పడే మానసిక క్షోభ, దేశానికి ఇంత చేస్తే ఆ దేశం నాకు ఇలా ఇచ్చింది అని పడిన వేదనని నాగార్జున చాలా బాగా పలికించారు. నిజాయితీపరుడు అవినీతి చేయాలన్నా, తప్పులు చేయాలన్నా కూడా చేయలేరు. ఎందుకంటే నిజాయితీ వారి నరాల్లోనూ కలిసిపోయిన ఓ సత్యం. కానీ దేశమా ద్రోహమా అనే పద్యంలో నలిగిపోయే పాత్రలో నాగార్జున తన అనుభవాన్ని ఉపయోగించుకొని అద్భుతంగా నటించారు. ఈ మధ్యకాలంలో నాగార్జునకు వచ్చిన మంచి పాత్ర ఇది. ఇక రష్మిక మందన ఇందులో హీరోయిన్ అని ఎక్కడా చెప్పలేం, ఎందుకంటే కథకి ఉపయోగపడే పాత్రనే శేఖర్ కమ్లా ఆమెకి రాశారు. దాన్ని ఉన్నది ఉన్నట్లుగా నటించారు రష్మిక. చివరిగా విలన్గా చేసిన జిమ్ సార్బంటూ బిజినెస్ మ్యాన్గా, ఇటు క్లైమాక్స్లో ఎవరూ ఊహించని ఒక అవతారంలో చాలా బాగా నటించారు. మిగిలిన వారంతా తమ పాత్రలకి న్యాయం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ అయింది. ముఖ్యంగా పోయిరా పోయిరా మామ తల్లి మీద వచ్చిన సాంగ్ చూడటానికి చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఇక సినిమాకి దేవిశ్రీ ఇచ్చిన బీజిఎం కూడా బాగా సూట్ అయింది. ఎక్కడ ఎక్కువ కాదు, ఎక్కడ తక్కువ కాదు అన్నట్లుగా కొట్టారు. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా సహజంగా ఉంది. అయితే సినిమాకి ఎక్కడ నెగిటివ్ లేదా అంటే అది రన్ టైం అని చెప్పొచ్చు. అయితే ఇది మైనస్ అని చెప్పేంత పెద్ద విషయం కూడా కాదు. సినిమా దాదాపు 3 గంటల 14 నిమిషాలు ఉంది. అలా అని ఎక్కడైనా బోర్ కొట్టేలా ఉంది అంటే ఏం లేదు. కానీ చిన్న చిన్న కత్తెరలు అయితే వేయొచ్చు. కానీ శేఖర్ కమ్లా అలా చేయాలని అనుకోలేదని సినిమా చూస్తే ఆడియన్స్కి అర్థమవుతుంది. ఇక సినిమాకి కుబేరా అనే టైటిల్ ఎందుకు పెట్టారో లాస్ట్ షాట్లో అర్థమవుతుంది. అంటే అసలు కుబేరా ఎవరి టైటిల్ కార్డ్స్ పడే టైంలో వస్తుంది, మిస్ అవ్వకండి. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే కుబేరా బతుకు కోసం బతుకు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.